జగన్మోహన్ రెడ్డి హయాంలో నకిలీ మద్యం ద్వారా 30,000 మంది పైగా నకిలీ మద్యం అమ్మి తాళిబొట్టులు తెంచిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఇసుక మాఫియాని పెంచి పోషించిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి ఏమాత్రం ముందుకెళ్లకుండా ఈరోజు ముంచేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవన్నీ కప్పిపుచ్చుకుంటాం కోసం ఒక పేటీఎం బ్యాచ్ని ఎదురు పెట్టి వాళ్ళ చేత అసభ్యకరమైన పోస్టుల్ని పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి అడగదలుచుకున్నా. ఎంత దారుణమైనవి అంటే వ్యక్తిగత హననం. వాళ్ళ తల్లిని వదిలిపెట్ల, చెల్లిని వదిలిపెట్ల, మేడం భువనేశ్వరి గారిని వదిలిపెట్ల, ఎవరిని కూడా వదిలిపెట్ట, చివరికి బడుగు బలహీన వర్గాల లాంటి మాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ చేత అసభ్యకరమైన పోస్టులు పెట్టించటం అసలు జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటైంది. అంతేకాకుండా గంజాయిలో ఇన్వాల్వ్ అయిన కొండారెడ్డి లాంటి యువత ప్రెసిడెంట్లుగా చేసి వాళ్ళ చేత క్లాసులు ఇప్పిస్తున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. కానీ ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోకటి వేళ్లతో తీసి మొన్న ఎలక్షన్లో పక్కన పడేశారో అదేవిధంగా మీ పేటీఎం బ్యాచ్ను కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు. కూకటి వేళ్లతో సహా తీసి పెకిలించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్లు ఇవ్వటమే కాకుండా వాళ్ళు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అసభ్యంగా పెట్టారు. నేను ఒక అతన్ని కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల పైన దాడి చేయబోతే వాళ్ళ తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఎక్కడా కూడా వాళ్ళకి అదుపు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. అదుపు లేని విధంగా పనిచేయండి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఊరకుక్కల్లాగా బయట సోషల్ మీడియాలో తిరగండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టండి అని చెప్పి వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా ఇలా తయారయ్యారు. ఏ స్థాయికి తయారయ్యారంటే ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో వాళ్ళ తమ్ముడు మళ్ళీ పోలీసుల మీద ఎదురు తిరిగే పరిస్థితి. అంత పర్వర్టెడ్గా తయారు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి తరఫున ఏ సోషల్ మీడియా అయితే పనిచేస్తుందో వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి. ఉచ్చం నీచం లేకుండా మీ పిల్లలు ఈ జగన్మోహన్ రెడ్డి బారిన పడి నాశనం అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళకి క్లాస్